చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 92 నుంచి చివరి వరకు చదువుతాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుతే కదా. భక్తిహీనులు గడ్డవలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా నుండు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదరిపోవదురు. గురిపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొందిన వారి గతి నా కన్నులు ఆసక్తిగా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు కత్తూర వృక్షం వలె మొవ్వవేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుండు. దేవుడి వాక్యం జీవించండి. థ్యాంక్ యూ. వాక్యం చదివిన సోదరులకు వందనాలు తెలియజేద్దాం. ప్రార్థన చేస్తానికి ఎస్పీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం. దానిలు గారు చాలా దూరం నుంచి కూడా తొందరగా వస్తున్నారు. అదేవిధంగా మనం కూడా తొందరగా వస్తామండి. దేవుని సందులో పాటలు పాడితే మీకు ఎంత సంతోషంగా ఉందమ్మా? నీ భారం అంత పోతుందా? పోతుందా లేదా చెప్పండి. అడుగుతుంది చెప్పండి అమ్మా. మరి దేనికి వస్తున్నాం? మన భారం పోవాలని, మన బాధలు పోవాలని, సంతోషం కలిగితే దేవుని సన్నిధిలోకి వస్తే. అవునా? అవునా కాదా? ఆమె చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి మనం పాటలు పాడాలి. వాక్యం అంటే ఈ వారం రోజుల్లో ఉన్న భారం అంతా తేలికైపోద్ది మనకి. అవునా? కాబట్టి సంతోషంగా రండి, సంతోషంగా పాటలు పాడండి. నీకు కావాల్సినవన్నీ దేవుని సన్నిధిలో దేవుడిని అడగండి. ఈ భారం అంతా దేవుడిని తీర్చేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల జద్దగల మా తండ్రి గోగురిసయ, గత వారం నుంచి నాయన ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ సమయం భద్రపరిచి నాయన ఈ సన్నిధిలో సజీవులు ఎక్కడ ఉంచి స్తోత్రములు నాయన. అయ్యా ఎంతో దూర ప్రాంతాల నుంచి నాయన నీ సన్నిధికి నాయన వస్తున్న బిడ్డల ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు నాయన వారందరూ కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని. ఏదేమైనా నాయన నీ సన్నిధిలో సంతోషం ఉంది. నీ సన్నిధిలో నాయన మా భారం అంతా పోతుంది. కాబట్టి నీ అన్నింటినీ నాయన మేము గ్రహించి నీ సన్నిధిలో పాటలు పాడి దేవుడు భయపరుచుకొని నాయన నీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా నాయన మాలో ఉన్న లోపాలను తీసివేయండి. ఆయన నీ వాక్యం ద్వారా నాయన మాకు స్వస్థత ఇవ్వండి. ఆయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని. మరి ముఖ్యంగా నాయన వాక్యానికి సిద్ధపడుతున్న బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. నీ దయజల్ని నాయన ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో నాయన మా సంఘం అన్నిటికీ నాయన మీరు మాకు తోడు ఉండమని మరొకసారి నాయన మరి రావాల్సినటువంటి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా ఆత్మతో స్వచ్ఛంతో నిజమైన దేవుని ఆరాధించుకున్న భాగ్యం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆయన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి పట్టణంలో వందనాలు చెప్పుకోండి. వందనాలు. అయ్యా చెప్పుకుంటున్నారా? అందరికి వందనాలు చెప్పుకోండి.
మీ అన్నేడి? దేవుని స్తోత్రం. ఇంతవరకు పాటలు నడిపించిన సోదరులకి, వాక్యం చదివిన సోదరులకి, ప్రార్థన చేసిన సోదరులకి వందనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణం వరకు నమ్మకముగా ఉండుము. కాబట్టి మనం క్రైస్తవులమైన తర్వాత ప్రభు కొరకు మరణించాల్సి వచ్చిన నమ్మకంగా ఉండాలనేటువంటిది ఈ రోజు పాఠం యొక్క సారాంశం. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రారంభించిన ఆదిమ క్రైస్తవులు మరి మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. అలాగే మనం కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనకి ఈనాటి పాఠానికి అదే మూల వాక్యం. అంటే లోన్ ఖాళీ ఉంది సార్, వేకెన్సీ. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండను, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదాన్ని. అదే మనల్ని శోధనలో శ్రమలు కలుగుతాయని చెప్తున్నాడు. క్రైస్తవులకి ఏం కలుగుతాయి? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి ఏం చెప్తున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అమ్మా, శ్రమలో శోధనలో ఖచ్చితంగా క్రైస్తవ జీవితానికి వస్తాయి. వస్తాయా రావా? క్రైస్తవుడు అయిపోయాక హ్యాపీగా పొరపాట ఇరుకైన మార్గం అన్నాడా లేదా? మనం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించామంటే ఇరుకు మార్గంలో ప్రయాణించాలండి. కాబట్టి దేవుడే ముందే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే మరణించాల్సి వచ్చిన ప్రభు కొరకు నువ్వు క్రైస్తవ జీవితాన్ని మరి నమ్మకంగా కొనసాగించాలనేటటువంటిది ఆ యొక్క వచనంలో బాధల్లో శ్రమల్లో ఉన్న క్రైస్తవ లోకానికి ప్రకటన గ్రంథం అంతా కూడా మరి 1వ శతాబ్దంలో అనేక బాధల్లో ఉన్న క్రైస్తవుల్ని ఓదార్చుతూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళని మరి చక్రవర్తులు ముందు హింస సంఘానికి వచ్చిందండి. ఎవరి ద్వారా? యూదుల ద్వారా ముందు సంఘానికి హింస జరిగింది. తర్వాత ఇక ఏకంగా రోమా గవర్నమెంటే క్రైస్తవులు హింసించడం మొదలెట్టింది అన్నమాట. కాబట్టి అన్ని రకాలైనటువంటి శ్రమల్లో కూడా ప్రకటన గ్రంథం ద్వారా వాళ్ళు బలం పొందారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే. కాబట్టి అంతం వరకు సహించాలండి. మధ్యలో చాలా మంది క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ జీవితాన్ని వదిలేసి అలా వెనక్కి తీసేవాళ్ళు, వెనక్కి వెళ్ళే వాళ్ళకి పరలోకం ఉండదు, రక్షణ ఉండదు. ఈ రక్షణ ఎప్పుడు దాకా ఉంటే నమ్మకంగా పరలోకానికి వెళ్తామంటే మరణం వరకు, అంటే చనిపోయే రోజు దాకా కూడా ఆ నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించిన వారికి పరలోకం రక్షణ. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకే జీవ కిరీటం, మరణం వరకు సహించిన వాళ్ళకేనే.
పరలోకం, నిత్య జీవం, రక్షణ. అలాగే మత్తయి సువార్తలోని 10:22 చూడండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపండి. అదే యేసు ప్రభు కోసం అంటే అందరూ ఏం చేస్తారంట? మనల్ని ద్వేషిస్తారంటండి. అందరూ, ఆల్మోస్ట్ ఆల్, కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, దేశం కానీ, గవర్నమెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అందరూ కూడా యేసుక్రీస్తు బిడ్డలు అని చెప్పగానే ఏం జరుగుతుంది అన్నాడమ్మా? ద్వేషింపబడతామంట. మనల్ని ద్వేషించడానికి వేరే కారణం అసలు. క్రైస్తవం అయితే బైబిల్ పట్టుకొని దేవుని బిడ్డలం అని, క్రైస్తవం అయితే అని పేరు తెలిస్తే చాలు, ఆటోమేటిక్ గా మన మీద కొంతమంది బయటకు చూపిస్తారు ద్వేషం, కొంతమంది లోననే ఉంచుకుంటారు ద్వేషం. సో ద్వేషం క్రైస్తవులు ఫేస్ చేయాల్సిందే. బట్ అంతవరకు దాన్ని సహించిన వాళ్ళకే పరలోకం. ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 10:5-13 కొన్ని విషయాలు తెలియజేశారండి. ఇశ్రాయేలీయులు కనాన్ దేశ ప్రయాణం మొదలు పెట్టారు. కానీ వాళ్ళందరూ పరలోకాన్ని, అదే కనాన్ దేశంలోకి వెళ్ళారండి. అయ్యా, ఆ బయలుదేరిన వాళ్ళలో దేవునికి లోబడి దేవుడికి ఇష్టగా జీవించింది బయలుదేరిన బయలుదేరిన జనరేషన్ ఎవరండి? ఎంతమంది మిగిలారు? ఓన్లీ ఇద్దరే, కాలేబు, యెహోషువ. మరి వాళ్ళందరూ ఏమైపోయారు అరణ్యంలో? అదే చెప్తున్నాడు ఇక్కడ 10:5 నుంచి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉన్నప్పుడు మరియు వారి వలె వ్యభిచరింపగలము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలి. మనము ప్రభువును శోధింపగలము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే వీళ్ళందరూ కేవలం ఇద్దరు మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే కనాన్ దేశంలో కాలు పెట్టారండి. ఈవెన్ మోషేని కూడా కాలు పెట్టనీరా. ఆయన కూడా తప్పు చేశాడు. దేవుడికి అందరూ సమానమేనండి, పక్షపాతం ఉండదండి. పెద్దయ్య గారైనా, నేనైనా, మీరైనా ఒకటే ఆయనకి. ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే, ఆయన కోరుకున్న విధానంలో మన జీవితం లేకపోతే, మన ప్రవర్తన లేకపోతే పరలోకం ఫైనల్ గా చేద్దామో లేదో కష్టమైన టాస్క్ అండి క్రైస్తవ జీవితం అంటే. అందుకే వీళ్ళందరినీ ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఆల్రెడీ కొంతమందిని చూపించాడు. కొంతమంది ఏమో ఏం చేశారంట? చెడ్డవాటిని ఆశించి చచ్చిపోయారు. కొంతమంది దేవునికి ఇష్టం ఉండకపోవడం వల్ల చచ్చిపోయారు. కొంతమంది ఆడి తాగి తిని విగ్రహారాధికలు చేసి వ్యభిచారం చేసినందున ఒక్క రోజులోనే 23,000 మందిని చంపేశాడంట దేవుడే. దేవుడు శోధించిన వాళ్ళు కూడా సర్పాల చేత నశించారు. మనం కూడా శనకూడదు. కొందరు శనిగి సంహారకుని చేత నశించారు. అంటే దేవుడు శోధించిన వాడి మీదకేమో తాపకరమైన సర్పాలు పంపించి చంపాడు. శనిగిన వాళ్ళనేమో తెగులు వచ్చి చచ్చిపోయారు. ఏది కరోనా తెగులు వచ్చింది కదా, ఇదివరకు ప్లేగు కానీ అయ్యని తెగుళ్ళు వచ్చాయి. అలాగా మనం కూడా క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండకపోతే వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరలోకం చూడండి, చనిపోయేదాన్ని. అందుకే మరణం వరకు అక్కడ టైటిల్ కూడా రాజా, మీ అందరు మైండ్ లో ఉండాలని. మనం ఏం చేయాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మనం కూడా ఏం చేయకూడదు? చెడ్డవాడిని ఆశించకూడదు.
ఆ? ఏం చేశారంట వాళ్ళు? ఏమేం చేశారు? విగ్రహారాధన చేశారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, తినడానికి తాగడానికి కూర్చుంటే ఆడడానికి లేచి విగ్రహారాధికులై చచ్చిపోయారు. వ్యభిచరించగా ఉన్నాము, వారిలో కొందరు వ్యభిచరించినందున చచ్చిపోయారు. సో మనం కూడా ఏం చేయకూడదు? ఈ పాపాలన్నీ మనం చేయకూడదండి. దేవుడి మీద కూడా సనగకూడదు, దేవుడిని శోధించకూడదండి. ఈ 11 వచ్చిన ఏం చెప్తున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాం. అంటే మరణం వరకు మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా బతకాలి. జీవితం అంటేనే చాలా ప్రాబ్లమాటిక్. అంటే మామూలు పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా తట్టుకోలేక చాలా మంది మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక సంఘంలో బాగా ప్రార్థన చేస్తారంట, భర్త భార్య ఇద్దరు మంచోళ్ళేనంట, 10 లక్షలు వడ్డీకి కూడా చెప్తున్నారంట. డబ్బులు బాకీ సమస్య లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏ సమస్య ఉంది ఎవరికి తెలియలేదంట. పోలీసులు వచ్చి ఆ ఫోన్లు లాగుతున్నారు. ఆ ఫోన్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఒకరి మీద ఒకరికి అనుమానాలు కానీ అఫైర్స్ కానీ ఉన్నట్టు కూడా దొరకలేదంట. కారణం ఎంత మటుకు తెలియలేదంట. ఎక్కడో యవనస్తులు మంచి జంట, నాకు ఫోటోలు కూడా చూపించారు మొన్న నూతిపాడు వెళ్ళినప్పుడు. ఆ నూతిపాడు సామేల్ గారి కూతురు పక్కనే కూర్చునేదంట ఆ అమ్మాయి. ఇద్దరు ఆరాధన చేసుకునేవాళ్ళంట, మంచి క్రైస్తవులేనంట. బట్ ఇద్దరు గట్టి మంది తాగారు, ఇద్దరు చచ్చిపోయారు. భర్త ముందు చచ్చిపోయాడు, భార్య కొద్దిగా ఆలస్యంగా 2 గంటలు. సో జీవితంలో ఏంటండి, సమస్యలు రావా, ప్రాబ్లమ్స్ రావా? మన ఎవరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వండి. అప్పుడు కూడా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఇద్దరు వడ్డీకి తిప్పుతున్నారంట. సో ప్రాబ్లమ్స్ అనేటటువంటి వాటిని ఫేస్ చేయలేక కొంతమంది ఏం చేస్తారు? నేను కూడా మన రోజు చెప్పుకొచ్చే పిల్ల, ఆమె కూడా ఊరు పెట్టుకుందంట. వాళ్ళు మన ఎస్ఐరం గారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ మిస్ అయ్యారు, ఫ్యామిలీ మొత్తం, ఆ అమర్తలకు బ్యాచ్ మొత్తం. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి మేము కూడా 10 దాకా అక్కడ హాస్పిటల్లో ఉండవచ్చు. మొగుడు అటు తాగుపోతాడు, తిట్టుకుంటే తిట్టుకున్నారమ్మా, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళి కానీ అది మా దగ్గరికి రమ్మని చెప్పారంట. ఆ అమ్మాయి ఎంత భరిస్తారంటే టార్చరు. కొంతమంది సహనం కొన్నిసార్లు అయిపోతాయి. షార్ట్ టెంపర్ని అణుచుకోవాలి. అందువల్ల మరణం దాకా కూడా ప్రమాణాలు ఏం చేస్తాం? సావు మనలని ఎడబాబు వరకు ఒకరికొకరు కష్టాల్లో సుఖాల్లో ఏమో చేస్తాం. కొంతమంది అందరూ మంచివాళ్ళు దొరుకుతారా? ఏమన్నా తాగుబోతులు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, తన్నేవాళ్ళు ఉంటారు, టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఎలా దొరికేదా పెళ్ళాలే కదా, ఆడ మీద చూపిస్తారు ప్రతాపం అంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలండి? కట్టుకోవాలి. మరి ఎంతమంది భర్తలు పశువుల్లాగా ఒడ్డులు బాధినట్టు బాధోళ్ళు కూడా ఉంటారు, ఉంటారండి. అయినా కానీ ఓర్పు సహనం చాలా మంచిదండి. మరణం వరకు నమ్మకం ఉండాలి. చనిపోవాల్సి వచ్చినా చనిపోవాలి, చచ్చి దేవుడు పిలిచేదాకా. రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదండి. ఆత్మహత్య చేసుకుంటే పరలోకం లేదండి, అది కూడా హత్యే. ఆత్మ హత్య అనేది అక్కడే ఉంది కదా అర్థం. మన ఆత్మనే బయట ఎవరు చంపకుండా నిన్ను నువ్వే చంపుకున్నానుకో, అది కూడా నా అగ్నికొండమే, అర్థమే. మా పిల్ల రాత్రి నుంచి ఆ సోయిలు లేదు, మా పైపులు పెట్టారు, వాళ్ళు గ్యారంటీ కూడా చెప్పలా 24 గంటలు దాటితే కానీ చెప్తామయ్యా అంటున్నారు. బ్రతకాలని మళ్ళా ఆదివారానికి ప్రార్థన రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడే కూడా. మనం వైద్యం మన డాక్టర్లు చేసిన ప్రార్థన, మంచి పిల్లోడు ఉన్నాడు, ఆడు కూడా శంకర్ రోజు వస్తాడండి వాళ్ళ అమ్మమ్మట పడి. సో మనం సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి పారిపోకూడదు, చచ్చిపోకూడదని. అర్థమవుతుందా? వాళ్ళ సమస్యలు వచ్చినాయి. మాకు కూడా అజీజ్ ఖాన్ మేడం ఉన్నప్పుడు ఆ 2000 అద్దెలో ఉండి చిల్డ్రన్ హోమ్ పెడతామని
అనాథ పిల్లల్ని తీసుకొని అవన్నీ చేశాక ఆయన మధ్యలో వేశాడు. నేను నా భార్య కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ అద్దెంట కంటే ఈ పిల్లలంటే 3 పిల్లలు. మా చిన్నోడు అప్పుడు 1 సంవత్సరం కూడా ఉంటాడు. మరి మేము అన్ని సమస్యలు తట్టుకొని ఉండబట్టే కదండి వాళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నాం. సో ఫ్యామిలీ అన్నాక కూడా సమస్యలు వస్తుంటాయి. అయినా కానీ మనం ఏం చేయకూడదు, షార్ట్ టెంపర్ లో సమస్య తీరదు. చచ్చిపోతే సమస్య తీరుద్దండి, తీరదు కదా. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారండి ఆ గడ్డి మంది చచ్చిపోయిన వాళ్ళకి. వాళ్ళు తెలివిగా ముందే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళిద్దరు మరి ఎందుకు తాగారో తెలియట్లేదు అంట ఇప్పటికి స్టిల్ నవ్వు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో కానీ ఉంది. అంతే సమస్యలు ఉన్నంత మాత్రాన, ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన ఏం చేయకూడదండి ఎప్పుడు కూడా. అలాంటి అది పిచ్చి పని చేసిందయ్యా, నా కోళ్ళ ప్రాణం చేసిందయ్యా అని అత్తేరుతుందండి పెద్దకోళ్ళు. మరి వాళ్ళ అమ్మాయి తెగెడుతుంది, మన ఇస్తారు మరి కూర్చుంటారు కదా. అంత ఏడుతానే ఉంది, ఎంత చెప్పినా పర్లేదమ్మా అని చెప్పిన. సో మనం ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నా కానీ మరణం దాకా దాన్ని దేవుడు పిలిచేదాకా ఫేస్ చేయాలండి. అర్థమన్నా? స్త్రీలు మెయిన్ స్త్రీలే ఎక్కువ షార్ట్ టెంపర్. రక్షణ దానికి షార్ట్ టెంపర్ అయిపోతే ఏమైపోతాం, తప్పు అనమాట. కాబట్టి మరణం దాకా దేవుడు పిలిచేదాకా మనం ఏం చేయకూడదు, మనల్ని మనం చంపుకోకూడదు. మనం పేరు చేయాలి, సమస్యలను పేరు చేయాలి. సహనం, ఓర్పు, నిదానం ఉండాలండి. ఉండలేదనుకోండి నువ్వు చచ్చినా నరకానికి వెళ్తాం. అర్థమవుతుందా? క్రైస్తవుడు అయినంత మాత్రాన సమాధి చేసి బిడ్డలో తీసుకెళ్ళి సమాధి చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళడండి. ఆత్మహత్య చేసుకున్నాడు నరకానికి వెళ్తాడు. సమాధి చేయటం ముఖ్యం కాదు, ఆ జీవితాన్ని బట్టి ఆ మరణాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అదే చెప్తున్నాడు, శోధించకూడదండి దేవుణ్ణి, చెడ్డదాన్ని ఆశించకూడదండి, అమ్మా విగ్రహారాధన చేయకూడదండి. మన ఆదివారం జాషువా గారు ఏ వాక్యం చెప్పారండి? ఏం చెప్పారు గుర్తుందా? ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని కూడా మనం పూజించకూడదు. పైన ఆకాశం కానీ కింద భూమి కింద మరి ఏసులో బొమ్మలు పెట్టుకోవచ్చా, సిలువలు వేసుకోవచ్చా? మరి మీరు నిజంగా ప్రసంగం బాగుందా? విన్నారా? మరి అర్థమైందా? అర్థమైందా? తీసేశారు మీలో ఉన్న విగ్రహాలు, మీ ఇళ్లలో ఉన్న యేసు బొమ్మలు, సిలువలు పారేయండి. మీకు నిజంగా అర్థమైతే ఆహా భాషగా బాగా చెప్పాడయ్యా, నువ్వు రావాలయ్యా అని చెప్తున్నారు ఆశీర్వాదం గారు, శ్యామ్ గారు అప్పుడప్పుడు వస్తారులే. మరి ఏమి అర్థమైంది? విగ్రహారాధనలు లేవు, తప్పు, యేసు బొమ్మలు తీసి పారేయాలి. నేను మా అత్తగారి ఇంట్లో కాలు పెట్టాలి ముందు మా అత్తగారు చెప్పా, నేను ఆ ఇంట్లో కాలు పెట్టాలని మీ ఇంట్లో విగ్రహాలని బయటకు వెళ్ళిపోవాలని చెప్పా. మా మామ రోజు సంవత్సరం బాగా డబ్బులు సంపాదించాడు, హోటల్ కదా, తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించుకునే బ్యాచ్ అది. ఆ బొమ్మలన్నీ తీసి మా అత్తగారు మూట కట్టి పారేసింది. ఆ బొమ్మలు కనపడే బొమ్మలే పటాలే కాదని తీసేయాల్సింది. మీలో నాలో ఉన్న విగ్రహాన్ని కూడా తీసేసుకోవాలి. చెప్పాడా లేదా? మోడర్న్ ఐడలేటరీ ఏంటది? సెల్ఫిజం, ధనాపేక్ష, ఇంకా చాలా చెప్పాడండి. అది ప్రసంగం యూట్యూబ్ లో కూడా ఉంది, ఎప్పుడైనా మీకు కావాలంటే వినండి, బాగా ఉంది ఆ ప్రసంగం. నన్ను కూడా ఇంప్రెస్ చేశాడు. మనం తీసేయాలి కదా మరి, విగ్రహారాధన కరెక్ట్ అని దేవుడు ఒప్పుకోలేదు కదా. అది యేసు ప్రభు బొమ్మ అయినా సిలువైనా అది ఒక విగ్రహమేనా? అర్థమవుతుందా? సో నాయన తప్ప వేరు వాళ్ళు అదే చేశారండి. ఇశ్రాయేలీలు జీవం కల దేవుని వదిలిపెట్టి బొమ్మలు చేసుకొని ఇదే ఆ యెహోవా దేవుడు ఒక బంగారపు విగ్రహాన్ని చేసి, దూడ విగ్రహాన్ని చేసి నిన్ను విడిపించినది ఇదే, ఈ బొమ్మేరా యెహోవా అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఈ ఆశమ్మోళ్ళు ఆళ్ళు, సిఎస్ఐలు వాళ్ళు కోసిస్టర్స్ అండి. వాళ్ళు బొమ్మలు పెడతారు, వీళ్ళు బొమ్మలు పెడతారు, సిలువలు పెడతారు. అలా వాళ్ళు చేతులారా రైతులు అనుకున్న వాళ్ళు కూడా నరకానికి పంపించడానికి వాళ్ళు తయారయ్యారు. సో విగ్రహారాధన, బొమ్మ ఆరాధన తప్పే. నీలో ఉన్న విగ్రహారాధన కూడా, నీలో దక్కుని ప్రేమించేవా అది విగ్రహం. దేవుని
సమయాన్ని దేవునికి ఇవ్వలేదా, అది నువ్వు విగ్రహారాధికుడి కిందే లెక్క. మనలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి, అవి కనపడం. అసూయ, ద్వేషం, యుగో, ఇది గర్వం, ఇవన్నీ విగ్రహాలండి. మనం ఏంటైతే దేవుడి స్థానంలో పెట్టుకుంటామో అవన్నీ ఏం చేయాలి? మనం నిజంగా వాక్యమార్గమైన వాళ్ళు ఏం చేయాలండి? తీసేయాలి. అప్పుడే కదా ఆ వాక్యానికి అర్థం చెప్పినోడికి ఎన్నోడికి. కాబట్టి విగ్రహారాధనలు చేసి నాశనం అయ్యారు, వ్యభిచరించి నాశనం అయ్యారు, శోధించి నాశనం అయ్యారు, సడిగి నాశనం అయ్యారు. ఇవన్నీ ఎందుకంట? బాబు వాళ్ళ నాకు దేవుడు నాశనం చేశాడు, మీలో కూడా ఈ లక్షణాలని మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడని మనకు భయం కలగడానికి దేవుడు అట్టని మనకు రాసి పెట్టాడు. మరి వాళ్ళు మరణం వరకు నమ్మకం ఉన్నారా, మధ్యలోనే పోయారా? చెప్పండి. మధ్యలోనే పోయారు, ఎందుకంటే నమ్మకంగా లేరు. అలాగే ఎప్పుడు పత్రిక 3:12 చూడండి, అప్పుడు కూడా చెప్తున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీరు ఎవరి అంతైనా ఒకవేళ ఉండిదేమో అని జాగ్రత్తగా చూసుకున్నదే. మన విశ్వాసము మరణం వరకు కాపాడుకోలేకపోతే, చచ్చిపోయేదాకా మనం విశ్వాసంతో దేవుని మాత్రమే ప్రేమించటంలో ఫెయిల్ అయితే పరలోకం మనం చేరమండి. వీళ్ళు కానాచారులే చాలా మంది. 17 వచ్చిన చూడండి, అక్కడే ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములు అదే. ఎందుకని? ఆయన దేశం జారనీయలేదు. ఎందుకనంటే వాళ్ళు పాపం చేశారు, సడిగారు, గొణిగారు, వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, ఇంకా చెడులాట ఆశించారు. సో ఈ లోపాలన్నీ నీలో నాలో ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. నేను బోధకుడైనంత మాత్రం, మీకు బోధించినంత మాత్రం నాలో ఉన్న విగ్రహాలు మీకు కనపడతాయా? మీలో ఉన్న విగ్రహాలు నాకు కనపడతాయా? కనపడవు. సో మనల్ని మనం సెల్ఫ్ డిటెక్ట్ చేసుకోవాలి. అందుకే ప్రభుత్వ భోజనం చేసేటప్పుడు ఆయన చదువుతారు ఒక వాక్యం, శ్యామ్ గారు, ఏంటి అది? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు మన రక్తాన్ని రక్త పరీక్షలు టెస్ట్ చేస్తారు కదా. మన షుగర్ డౌన్ అయింది, నైట్ బొమ్మలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మధు కనిపించా ఫోన్ చేసి వచ్చి, అయ్యా నీకు నైట్ 75 ఉన్నాయా అంటే, అప్పుడు మా ఆవిడ లేచి దబాల కొట్టినప్పుడు ఆ మధ్యలో ఉప్పేసి నిమ్మకాయ పిండి ఇచ్చింది. అది తాగారు కాబట్టి 75 ఎవరు 50కి వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ బ్లడ్ టెస్ట్ చేసేదాకా నా షుగర్ ఎంత ఉందో నాకు తెలిసిందా? కానీ నీ ఆత్మలో ఉన్న లోపం నీకు తెలిసిందా? నీ రక్తంలో ఉన్న దోషం రక్త పరీక్షలు చెప్తే తెలిసింది. కానీ నీ హృదయంలో, నీ ఆత్మలో, నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ పాపం కానీ ఎవరికి తెలుస్తుందమ్మా? నీకే తెలుసు. అందుకే ప్రతి మనుషుడు తన్ను తానండి. నీకు నువ్వు, నాకు నేను పరిశోధించి ఆ రొట్టె తినాలి. లేకపోతే నువ్వు ఏదో పలహారం లాగా తిన్నట్టే కానీ ఎవరో కూడా దాన్ని ట్రూ వర్షిప్పర్ అవ్వమండి. యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతో ఆలోచించి ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? పాటలు మాత్రమే మ్యూజిక్లు లేకుండా పాడతాం కాదండి. ప్రభు భోజనం చేసేటప్పుడు కూడా నీ ఆత్మ అందులో ఇన్వాల్వ్ అయ్యి తీసుకోవాలన్నమాట. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని అదే అవిశ్వాసం రాకూడదని చచ్చిపోయేదాకా. మరణ వరకు నమ్మకంగా ఉండటం అంటే ఏంటండి? అంటిల్ డెత్ అంటే ఒకవేళ ప్రభు కోసం మరణించాల్సి వచ్చినా మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ విశ్వాసగానే చచ్చిపోవాలి. అవిశ్వాసంతో మనం దేవుణ్ణి అవమానించకూడదు. అందుకే వారు ఎడతెగక ఉండాలి అని చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 12:15 చూడండి. 12:15 మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా, అదిగోండి, దేవుని కృపను పొందకుండా తప్పిపోవలేమా? నీవు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుల వలన అనేకులు అపవిత్రులై పోగుదురేమో అని
ఒక పూట కూటి కొరకు తన జాగ్రత్తపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకున్నాడు. అదండి చూసారు, ఇక్కడ మనలో కూడా దేవుని కృపను పొందక తప్పిపోతామేమో అని మనలో ఏదైనా చేయలేని వేరేదైనా మనలో ఒడిసుద్దామో అని చెప్పి ఇప్పుడు 12 మంది అపోస్తులు ఉన్నారండి. 12 మందిలో చేదైన వేరు ఎవరో ప్రవేశించి యేసుప్రభు గారు నమ్ముకున్నాడండి. వై వాడు ధనాన్ని ప్రేమించాడు. అది మనం కూడా దేవుణ్ణి సేవ చేస్తున్నాం, క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నాం, ఓకే. కానీ మనలో కూడా సైతాన్ని ఏం చేస్తాడంటే చేదైన వేరు ఏదో ఒకటి మొలిపిస్తాడు, ఏదో ఒకటి సంథింగ్. ఆ విషయాల్లో మనం అలర్ట్గా ఉండాలి. అవునా కాదా? ఉండాలా వద్దా? లేదనుకోండి, అబ్బాయి వాకింగ్కి వెళ్ళా డిఆర్ కాలేజీలో కోతోడు అరుచుకుంటా నన్ను చూసి ఎదురుగా వస్తుంది. నేనేం చేశా, నేను అలర్ట్కున్నా, పడుగు వెనకాల వాళ్ళు నాయనకాలు వచ్చేవాళ్ళు ఆ పెంచి ఒకటి దాన్ని ఎరగొట్టి కర్ర తీసుకుంటే వాళ్ళ మీద కూడా ఎగబడుతున్నారు. నేను పరిగెత్తలేదు అనుకోండి, నేను అలర్ట్గా లేదనుకోండి, ఏం చేసేది అది రిజిస్ట్రేషన్ చేయించుకో. మా బియ్యకుడు సుకన్య వాళ్ళ డాడీ కుక్క కలిసిందంట అక్కడ కుమ్మర్పేట నుంచి వస్తుంటే. ఎందుకంటే మనం జాగ్రత్తగా అలర్ట్ గా లేకపోతే, తప్పించుకోలేకపోతే సాధారణుడు మనలో ఏదో ఒక ప్రాబ్లం ని, ఏదో ఒక చేదైన వేరుని, అననీయ సభ్యురాల్లో చేదైన వేరు మొరలేదా? ఏమైనా ధనాపేక్ష పనులు చేసి నాశనం చేయలేదమ్మా? ఆదామా వాళ్ళు చేయలేదు. ఫస్ట్ పేరెంట్స్ ని, మన ఆది తల్లిదండ్రులనే మోసం చేశాడు. వాళ్ళు విషపెత్తనం వేసింది ఎవడం? వాళ్ళు దేవుడితో హాయిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఫ్రెండ్షిప్ గా ఉన్నారు, తండ్రి కొడుకులాగా మాట్లాడుకున్నారు, ఎంతో అద్భుతంగా ఉంది. మన ఎన్నేళ్ళు అలాగున్నారో తెలియదు, కానీ వాళ్ళు పాపం చేసిన తర్వాత మాత్రం వాళ్ళు ఒక్క నిమిషం కూడా దేవుడు సహించలే, ఎలగొట్టేశాడు. కాబట్టి ఆ సాధారణుడు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విష బీజాలే నాటుతాడు. ఆ కాలంలో కూడా నాటాడు. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఆడు ఏం చేశాడమ్మా, దగ్గరించి సినారు వస్త్రాన్ని ఒక ఎన్నో ఉంటుంది అక్కడ కొన్ని సవర్ల బంగారపు కమ్మిని తీసుకెళ్లి భూమిలో బాధ పెట్టాడు. అది దేవుడు కానీ ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ఆడు నాశనం అయ్యాడు. ఆ ఫ్యామిలీకి కూడా చుట్టాడు నాశనం. అలాగే ఇంకొకడు నాశనం అయ్యాడు. ఎవరో యహాజీ. అప్పుడు దాకా దైవజనుడి దగ్గరే ఉన్నాడు. ఆడేమో దైవజనుడి దగ్గర ఉన్నాడేమో కుష్టి వ్యాధి వదలగొట్టుకున్నాడు, కుష్టి వ్యాధి తగిలించుకోండు. ఎక్కడి నుంచి వచ్చినాడు, కుష్టి వ్యాధి బాగొట్టుకొని వెళ్ళాడు. ఎవరో నైమార్క్ చూసారా అంత డిఫరెన్స్? దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఎన్నంత మాత్రాన, నేను బాగు చేసినంత మాత్రాన మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్ దేవుడి మీద యథార్థంగా వాక్యానుసారంగా విశ్వాసము అందులో లేదనుకోండి, పర్ఫెక్ట్ గా గేహాజీ పరిస్థితి అంతేనండి. గేహాజీకి ఏమని చెప్పాడు తెలుసా దైవజనాన్ని ఎలీషా? ఆ నయమాను కుష్టి వ్యాధి పోగొట్టుకొని వెళ్ళాడు. ఆ కుష్టి వ్యాధి నీకు, నీ కుటుంబానికి తరతరాలు ఉంటుంది అన్నాడు. అదే జరిగింది. కుటుంబం మొత్తం ఆదాయాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి చేదైన వేరు ఏదైనా మనలో నిలిస్తే మనం ఏమైపోతామండి, మన హృదయం కఠినమైపోతుంది. దేవుడి మీద మా గతంలో ఉన్నటువంటి ప్రేమ, దేవుడి పనులు ఇన్వాల్వ్మెంట్, దేవుడికి ఇచ్చే విషయంలో తప్పిపోతాం, కఠినమైపోతుంది. దేవుడికి ఏమో ఎక్కడ చాలదు మనకే చాలదు అన్నట్టుగా తయారవుతాం. సో అది ఏమవుతుందంటే ఒక ఆకాన్ని, ఒక గేహాజీని, ఒక అననీయ సభ్యురాల్ని, ఎవరు డబ్బు విషయంలోనే కాదని అన్ని విషయాల్లోనూ మనలో విత్తనాలు ఉంటాయి. కొంతమంది పాపాన్ని ప్రేమిస్తారు, కొంతమంది తిండిని ప్రేమిస్తారు. పోయినారం చెప్పారు కదా. సో ఎన్నో ఉంటాయి మనలో స్వార్థం, సెల్ఫిజం. సో ఇవన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొదటి కొరింథీ 15:58 చూడండి. అంతకంటే ముందు హెబ్రీ 10:34 నుంచి చూడండి, 35 నుంచి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానమును పొందిన నిమిత్తము మీకు ఊరిమి అవసరమై ఉన్నది. అమ్మా, ఏం కావాలంటే దేవుని వాగ్దానం, పరలోకం, నిత్య జీవం పొందాలంటే ఓర్పు, ఊరిమి అవసరమైనది. మీకు ఊరిమి అవసరమై ఉన్నది. ఇంకేమన్నాడు? అదే విశ్వాసంతో జీవించాలండి మరణం వరకు. అందుకే చెప్తున్నాడు, వచ్చే ప్రభు రెండో రాకడా వస్తుంది. ఆ వచ్చేదాకా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని ఎదుట ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. అదే ఆత్మను రక్షించుకోవాలంటే మన విశ్వాసం మన చివరి శ్వాస వరకు, ఆఖరి జనం వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకుంటేనేనండి. అప్పట్లో ఈ లోపల ఎన్ని పిల్లి మొక్కలు నువ్వు వేసినా అవన్నీ సరి చేసుకోవడానికి నీకు టైం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ దేవుళ్ళ ముందుకు సాగాలండి. మరి మనం విశ్వాసంలో ఉండాలంటే ఏం చేయాలి అని చెప్తుంది వాక్యము. ఇర్మియా 10:23 చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. ఎందుకంటే దేవుని యొక్క కార్యాల్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆయన పనులు చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు, ఆ వాక్యం మనం ఏం చేస్తుంటే ఈ చేదైన వేరు మొలవకుండా మనల్ని మనం పాపంలోకి, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళకుండా కాపాడుతుందా. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించిన వారి వశములో లేదని నేను అంటే స్వతహాగా మనం ఎవరో కూడా సరైనటువంటి మార్గంలో ప్రయాణించి మా వ్యక్తులు కాదండి. మనల్ని ఏదో ఒక విధంగా సాధారణ డెవలప్ చేస్తే, మన మైండ్ పొల్యూట్ చేస్తే, మన జీవితాన్ని పొల్యూట్ చేస్తే, మన క్యారెక్టర్ ని పొల్యూట్ చేస్తుంది. కాబట్టి మన విషయం మనము ఏదో గొప్పవాళ్ళని మనం నిగ్రహించుకోగలుగుతామని ఎప్పుడు అనుకోకూడదు. ఎనీ టైం సాధారణ మనల్ని బాణాలేసి పడేస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఇక్కడ 119వ కీర్తనలో చెప్తున్నాడు, మనం దేవునికి అప్పచెప్పాలండి. మన మార్గాలు, మన మనసుని దేవుని వాక్యంతో నింపుకోవాలండి. అప్పుడు ఈ లోకం మనల్ని జయించదు. మనం లోకానికి మనం అవకాశం ఇచ్చామనుకోండి, మనం మునిగిపోతాం. సాధారణ మనల్ని ముంచేస్తాడు పాపంలో పెట్టి. కాబట్టి 119వ కీర్తన 105వ వచనం చూడండి. అదిగోండి, వాక్యము ద్వారా జీవించాలి. వాక్యానుసారంగా ఉందా లేదా అని మన ప్రవర్తన చూసుకోవాలండి. అందుకే చెప్తున్నాను, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. అదే మనం నడిచే మార్గం, ఏ మార్గంలో వెళ్తున్నాం, ఆ మార్గంలో ఏముంది అనేది మనం చూపించేది ఏంటంటే వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్, మన ప్రవర్తన, మన భాష, మనం జీవిస్తున్న జీవిత విధానం, దాన్ని ఎక్కడ చూసుకోవాలండి? వాక్యంలో చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏమైనది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వెలుగు లేనివాడు ఏం చేస్తాడు? చీకట్లో వెళ్ళినోడు దీపం దాన్ని గుర్తుకొని పడిపోతాడు. అదే వాక్యం నీలో ఉందనుకోండి, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, ఏ సిచ్యుయేషన్ లోనైనా నిన్ను వాక్యము అలర్ట్ చేస్తే పడిపోకుండా, నీలో చేయలేని వేరు మొలవకుండా దాని నుంచి నీకు కాపాడేటటువంటి అలర్ట్నెస్ ఇచ్చేది వాక్యం. ఇప్పుడు వెలుగు అదిగా అవసరం, వెలుగు చాలా అవసరం. అందుకే చెప్పాడు, వాక్యాన్ని చేతికి వచ్చిరండి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. పాపం చేయకుండా ఉండాలంటే
ఆయన ఏం కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి 11 వచనంలో 119 కీర్తనలో చెప్తున్నాడు. అదిగోండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అబ్బా అదండి, దేవుడి వాక్యం నీలో నాలో ఉంటే మనం ఏం చేయమంటండి, పాపం చేయకుండా ఆపుతుందంట. రైట్. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు తన వాక్యానికి అప్పగిస్తున్నాడు. ఆ వాక్యం మనలో ఉంటే మనం అవిశ్వాసులు కాకుండా పాపం చేయకుండా ఉంటాం. అలాగే అపోస్తల కార్యములు 21:28 కూడా చూడండి, అక్కడ సంఘ పెద్దలను పిలిపించి పౌలు గారు వాళ్ళకి లాస్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడండి. ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా వచ్చిన ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఏం చెప్తున్నాడండి, సంఘాన్ని నడిపించే నాయకులకి జాగ్రత్తగా ఉండమన్నాడండి. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పక్కన కూడా జాగ్రత్తగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. నీకు నువ్వే పరలోకానికి వెళ్ళడం కాదండి, నీ పక్కన వాళ్ళని కూడా, నీ కుటుంబస్తులను కూడా, నీ ఇరుగు పొరుగు కూడా, సంఘంలో ఉన్న ఎవరైనా దేశారిపోతుంటే వాళ్ళని కూడా నువ్వేం చేయాలండి, హెచ్చరించి తీసుకొచ్చుకోవాలి. మీ భార్యలు మీ భర్తల్ని ప్రభు దగ్గరికి నడిపించుకోవాలండి. భర్తలు మీ భార్యను ప్రభు దగ్గరికి నడిపించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మట్టుకు మీరు ఆ యావత్తు మందం గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి ఏం చేయమన్నాడమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. 2 పేతురు 3:18 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. ఎస్కేలు ఆ వెనకాల లైన్లో వాళ్ళు పవన్లు చూస్తున్నారు. ఆ పిల్లలు ఆ సర్టీ పక్కన ఆ సర్టీ కూడా వాక్యం ఉంది. ఇట్లా ఫోన్లు లాగేసుకోవాలా వెళ్ళేటప్పుడు వాళ్ళని మీ అమ్మ తయారు చేసి పంపించింది, ఇక్కడికి వచ్చి మీరు వాక్యం వినాలని పాడాలని ఫోన్లు చూడాలని కాదు. చూడమాకండి. ఇక నుంచి వచ్చే వారానికి సీసీ కెమెరాలు పెడతాయి. ఇక్కడ నాకు కనపడుతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వరండాల వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చేసినా నేను ఇక్కడ చూసి చెప్తూనే ఉంటాను. ఫోన్లు అంటే ఒక డబ్బాలు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. లేదా జామర్ మీద తింటే పోతాయి. ఇవి ఫోన్లు పని చేయు, ఫోన్లు రావు, యూట్యూబ్లు కనపడ ఏం కనపడ మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఆ పని చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ వాటిలో జామర్లు పెడతారన్నమాట. ఇక అక్కడ ఆన్లైన్ లో ఏం పని చేస్తారు. కాబట్టి 3:18 ఏం చెప్తున్నాడయ్యా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. అదే మనం పాపం చేయకుండా అవిశ్వాసం లేకుండా ఉండాలంటే ఎందులో అభివృద్ధి చెందాలండి, దేవుని కృపలో జ్ఞానంలో అభివృద్ధి ఎలా చెందుతాం? బుధవారం బైబిల్ క్లాస్ అంటే ఇంటికాడ కొట్టుకుంటే మీకు జ్ఞానం వచ్చిందా? మన ఎవరు రాలే, నేను నా భార్య వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం. 5 నేను 10 పాటలు పాడుకున్నాం. మేము మా పని మేము చేస్తున్నాం. వచ్చేడు కూడా రాలే, పోయిన బుధవారం ఎవరు రాలా. ఏంటంటే వాన వచ్చింది. మన విశ్వాసం వాన వస్తే ఇంటికాడే ఆగిపోతుంది. అదే విశ్వాసం. బీటెక్ పని టెక్కుపోకూడదు. బుధవారం దేవుడు పని చేస్తేనే దేవుడు పనులే ఇంకా టెక్కలేదు, ఇంకా పెంచుతాడు. అర్థమవుతా? దేవుడు సహాయం నేను ఈ కాడికి వచ్చానా? ఎవరు ఏ ఉద్యోగాలు కొట్టుకున్నా దేవుడు సహాయం లేకుండా వస్తాయా? అసలు మనం బతుకుతున్నామంటేనే దేవుడి సహాయంతో బతుకుతున్నాం. ఆయన సహాయం లేకుండా నువ్వెంత 24 గంటలు చదివినా, ఆన్లైన్ క్లాస్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా నీ వల్ల అవదు. దేవుడి సహాయం నీకుంటేనే. రాత్రంతా శ్రమ పడినా ఏం చెప్తారండి పాట, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. దేవుడు పక్కన పెట్టి నువ్వు ఏ తుప్పు గంతులు వేసినా ఆరాధన మానేసి ఇళ్లలో కొట్టుకొని పిల్లలతో ఆడుకుంటా
ఈ జిమ్మికి దేవుడు చూడలేదు. ఆదాం గారికి సీసీ కెమెరాలు పెడితే కనపడదు, దేవుడికి ఏ కెమెరా పెట్టక్కర్లా. ఇవాళ వాకింగ్ అంటున్నావా, గొగ్గున్నావా, పిల్లలతో ఆడాడుతున్నావా, ఈ న్యూసెన్స్ ఈ సైతాన్ బుద్ధులు కాదా? దేవుడిని పని చేయకుండా, దేవుడు ఆరాధనలో కూర్చోకుండా, పిల్లల మొక్క మీద, పిల్లల పేరు మీద తల్లిదండ్రులు చెడిపోతున్నారు. నేను నా 3 పిల్లలకి ఇచ్చా. నా భార్య పక్కన 3 పిల్లలు ఉండేవాళ్ళు, ఎవరో 10 కాదు. నేను బాకీ చెప్పినా నా భార్య 3 వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళు. మరి ఇదే ఈ చిత్రం, ఒక్కొక్కరిని పెంచడానికి వీళ్ళు డ్రామాలు వేస్తున్నారు. పిల్లల్ని పెంచడానికి పిల్లల పేరు మీద తండ్రులు వాక్యం వినరు, పాటలు పాడరు, వాక్యం చదవడానికి తయారు కనపడరు. ఇక్కడ దేవుడు ఏం సాయం చేస్తాడు? ఎలా సాయం చేస్తాడు? దేవుడు తోడుగా ఉంటేనే రాత్రి అంతా శ్రమ పడినా రాలేదు ప్రభు చేయము. రహదారులు వేద తీరాను రాదాయను. మరి ఎంత బాగా కష్టపడా, ఎన్ని దారులు తీసినా, ఎన్ని బుక్కులు కొనుక్కొని చదివినా, ఎన్ని చదివినా, ఎన్ని తిరిగినా మనకు విజయం రావాలంటే దేవుడు పని చేయి. ఆయన పని చేసి ఆయన అడుగు, హీ విల్ ప్రొవైడ్. కాబట్టి చెప్తున్నాను అనమాట, ఆయన కృపలో జ్ఞానంలో వర్తిల్లండి. ప్రతి బుధవారం కూడా ఇక్కడ 7 నుంచి 8 ఇక్కడ క్లాస్ జరుగుతున్నాయి. అద్భుతమైన వాక్యం చెప్తున్నాం. ఒక 1 గంట మాటలు, ఒక 1 గంట వాక్యం, 1 గంట ప్రార్థనలో వచ్చిన వాళ్ళు అందరూ చేస్తున్నారు. సో మీ ప్రయోగం తీసుకోండి. ప్రభు యొక్క ఏం చేయమన్నాడు? మా ప్రభు యొక్క కృపలను జ్ఞానంలోనూ అభివృద్ధి పొందాలి. ఎప్పుడు అభివృద్ధి పొందుతాం? ఏం అభివృద్ధి పొందుతాం? ఒక ఆదివారం ఆడడానికి మనకి గొప్పడం అయిపోతాం. ఆదివారం దేవుడి సన్నిధిలో వస్తే ఏదో దేవుడికి మేము ఏదో ఇచ్చేసామని ఫీల్ అయిపోతున్నాం కదా. దేవుని కృపలో జ్ఞానంలో మనం వర్తిల్లాలండి. తర్వాత మత్తయి సువార్త 26:41 చూడండి. మత్తయి సువార్త 26:41 వాక్యములో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రార్థనలో కూడా ఇప్పుడు అలర్ట్గా ఉండాలండి. ఏం చెప్తున్నాడు 26:41లో? అదే ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువు చెప్పారండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేసే జీవితమే సంతోషంగా ఉంటది. సమస్యల్ని జయించగలిగే శక్తి ప్రార్థన ఇస్తుందా. ప్రార్థన చేయడం కూడా రాదు చాలా మంది పురుషులకి, స్త్రీలలో కూడా కొంతమందికి రావు. కొంతమంది నేర్చుకున్నా అంటున్నారండి స్త్రీల కూటాల వల్ల. ప్రార్థన చేయకుండా ఉంటే ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ప్రార్థన చేస్తే శోధనలో నుంచి తప్పించే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. రైట్. తర్వాత సమాజంలో ఆరాధన కూడా ఒక్క ఆదివారం కూడా మానకూడదండి. 14 చూడండి. కొందరు మానుకొనిచున్నట్టుగా ఎప్పుడు పత్రిక, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు గురుకొల్పవాలని ఆలోచిస్తాం. అది మనం అవిశ్వాసులు కాకుండా ఉండాలి. మరణం వరకు విశ్వాసులుగానే బతకాలంటే వాక్యంలో జ్ఞానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రవర్తన సరి చేసుకుంటూ జీవించాలి. అదే ఇవన్నీ ఆరాధన ఒక్క ఆదివారం మానేసినా అది పాపం చేసినట్టేనండి. వాళ్ళ బాధలో ఉన్నారు, లేకపోతే వాళ్ళందరూ వచ్చేవాడు. వాళ్ళ చుట్టూ రాత్రి అంతా వాళ్ళందరూ ఉన్నారు. ఈ బగులకి ఏమన్నారు? ఇప్పుడు కూడా పొద్దున్న కూడా ఫోన్ చేస్తాం ఆ ప్రకాష్కి. వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు పేరు చేస్తాడు. అయినా కానీ ఇదే డాక్టర్ లాగా అక్కడ కొత్త వాళ్ళందరూ బంధువులు అందరూ వచ్చారండి. రాత్రి కూడా అక్కడ 100 మంది వచ్చారు. మేమందరం ఎంతమంది ఉన్నా ఏం చేస్తాం? బతికిస్తామా? హాస్పిటల్ ఎవరన్నా ఒకళ్ళు పెట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి ఆరాధన పాల్గొనాలండి. ఆ టైంలో కూడా ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఆనందాలు వాళ్ళు డాక్టర్లు చూసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఆరాధన రావచ్చు. వాళ్ళ ఇల్లు పక్కళ్ళు రాలేదు, వాళ్ళ తోడుకోవడాలు రాలేదు, ఇళ్ళు రాలా. అంటే ఎక్కడ కూర్చుంటే కొండ ఆనందం అయ్యా సంఘంలో ప్రాణం చేపిండి అయ్యా అని అంటారు.
వాళ్ళు కూడా చెప్పారు ప్రార్థన చేయండి అయ్యా అని. వాళ్ళు కూడా ఆరాధన మానకూడదండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ పేషెంట్ ఒక అటెండర్ ఉంటే చాలు, మిగతా వాళ్ళందరూ ఎందుకు? ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదండి. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ ప్రయాసనే కొనసాగించాలి. ఎక్కడా కూడా మనం చేయకూడదు అన్నమాట, తప్పు చేయకూడదు. కాబట్టి మనకి ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను చూడండి. స్టెఫను గురించి ఆయన ఎప్పటిదాకా నమ్మకంగా ఉన్నాడో దేవుడికి చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే కొన్ని విషయాలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయండి. అప్పుడు దేవుని బిడ్డలోకి ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఆ 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యములో మేము చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. మీరేం చెప్తున్నారు? మీరు దేవుడి మాట చెప్పొద్దు, సువార్త చెప్పి మనం చంపేస్తాము, చెరసాల్లో పెడతాము అని చెప్పి వాళ్ళు బెదిరించారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? భయపడ్డారా? మేము చూసిన ప్రభువుని గురించి, మేము ప్రభువు చెప్పిన ఆయన వాక్యాల గురించి చెప్పకుండా మేము ఉండలేమని చెప్పారండి. అలాగే 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇక్కడ కూడా చాలా ఈ ప్రజలు వారిని కనపరచుండి, పురుషులను స్త్రీలను అనేకులు ప్రభు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. చూసారా ఎంత వాళ్ళని భయపెట్టినా, బాధ పెట్టినా, చెరసలు వేసినా, చంపినా కానీ వాళ్ళు దేవునిని మహిమపరచారు కానీ ఎక్కడా కూడా వదిలిపెట్టలేదండి. కాబట్టి 20వ వచనం 5వ అధ్యాయంలో 17 చూద్దాం. ఆ ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సర్దుకయ్య తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్లి బోధించుండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని ఒంట్రొత్తులను చెరసాల పంపి. ఒంట్రొత్తులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసివేయబడి ఉంటుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచినట్టయు చూచితివి కానీ తలుపులు తీసినప్పుడు లోపల మా కోటగాళ్ళు కనబడలేదని వారు చూసారండి. అపోస్తుల్ని 12 మందిని తీసుకెళ్లి చెరసాలలో వేశారంటండి. వేస్తే రాత్రి ఏం చేశాడు దేవుడు? దేవదూతను పంపించి అపోస్తుల్ని బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళిపోయి దేవుని గురించి యేసు ప్రభు చనిపోయి వేసిన స్వార్థ ప్రకటించండి అన్నారు. వీళ్ళేమో తెల్లారిన కానీ మళ్ళీ దేవాలయంలో స్వార్థ దేవుని బోధిస్తున్నారు. దేవాలయంలోకి వచ్చిన వాళ్ళకి వీళ్ళు చూస్తే చెరసాలు ఏమైంది? ఈ సిద్ధాలు పిలిచినట్టే ఉన్నాయి, తలాలు అట్నే ఉన్నాయి, కానీ లోపల ఉన్నది అపోస్తులు లోపల ఉన్నారా? అది దేవుడు కోసం వాళ్ళు చెరసాల్లోకి వెళ్ళారు, అయినా కానీ బయటికి తీసుకొచ్చాడు దేవుడు వాడుకున్నాడు కదండి. మరి 25వ వచనంలో ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలేము అని చెప్పి ధైర్యంగా వాళ్ళకి సమాధానం ఇచ్చారండి. కాబట్టి మనం కూడా ఒకవేళ ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటన్నిటిని మనం అధిగమించి దేవుని పని చేయాలని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. సాతాను మనల్ని శోధిస్తాడు, మనం రకరకాలుగా వేధిస్తాడు. సో అన్ని సందర్భాల్లోనూ మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా సాతానికి లోపకుండా ఉండాలి. లాస్ట్ గా 7వ అధ్యాయంలో చూడండి, స్టెఫన్ని పట్టుకొచ్చారు. స్టెఫన్ని చంపుతామని చూశారు. మరి స్టెఫన్ లొంగాడా? చచ్చిపోయేలాగా నమ్మకం కొన్నాడా లేదండి? మనం వానొస్తేనే ఆరాధన మానేస్తాం, ఎండ వస్తే ఆరాధన మానేస్తాం, కరోనా వస్తే ఆరాధన మానేస్తాం.
మానేసమే లేదా? కరోనా టైంలో మన దగ్గర చచ్చిపోయిన శవాన్ని దగ్గరికి వెళ్ళి ఆడవడానికి కూడా లేదు ఛాన్స్. అంత ఐసోలేటెడ్ గా పెట్టారండి. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా లేదా 2020-2021లో? సో అన్ని ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరేనండి, విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ కరోనా టైంలో కూడా ఆరాధనకు వచ్చింది ఎవరంటే శ్యామ్ గారు, మేమే, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, నా కుటుంబం ఎలా చెప్పినాం. పెద్దయ్య గారు మాత్రం వెళ్ళిపోయాడు అక్కడికి. ఆయన కూడా అలా మాస్క్ పెట్టుకోవడానికి ఇసురు పారేసాడు. నేనంటే బాబా అది నన్నేం చేస్తున్నాడు. అలాగా ఉండాలండి. మనం ప్రతి దానికి భయపడి ఆరాధన మానేసుకుంటాం. ప్రతి మనకే దేవుని దూరం చేస్తాను. ప్రతి సమస్యని మనం అధిగమించాలి. మరి ఈ దేవను భయపడ్డాడమ్మా. 50 వచ్చిన చూడండి, పుష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడతానని వారులారా. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదుర్కొన్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందుకు వచ్చిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రంలో మీరు పొందితే కానీ దాన్ని గైకొనలేదని చెప్పిన. ఏమంటున్నాడండి? ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనలని వారులారని గర్తిస్తున్నాడండి. హృదయాన్ని ఏమిట్లేదు, మనం దేవుని వాక్యానికి మన హృదయం లోబట్ల ఏమా, చెవులు హృదయము దేవుని వాక్యం ఇంటనియా కానీ దేవుని వాక్యానికి లోబట్ల. సో అలాంటి గద్దించినందుకు ఏం చేశారమ్మా ఆయన మీద? వారి మాట విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. 50 వచ్చిన చూడండి, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గురించి మర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని స్తెఫను పలుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి హెచ్చరించాను. సౌలు అతని సావులకు ఇదేంటి మరణ వరకు నమ్మకంగా ఉన్నాడా లేదా? అది మరణ వరకు నమ్మకంగా ఉండమని వాక్యం చెప్పాను. నువ్వు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నా ప్రభువును వదులుకోకూడదని విశ్వాసంలో దృఢంగా ఉండాలి. పరలోకానికి చేరాలంటే మనం మన విశ్వాసాన్ని మరణం వరకు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇతరులకు ఇన్స్పైరింగ్ గా ఉండాలని మన మాదిరి. పెద్దయ్య గారు నాకు నీకు అందరికి ఇన్స్పైరింగ్ గా కదా, అన్నిట్లో మాటలంటే వాక్యం ఏంటి, ఏది కనబడని పౌలు అపోస్తులు మనం చూడలేదు, కానీ మనం కనబడే అపోస్తులు ఇదే. ఆయనే నాకు అనిపిస్తే, నాకు కూడా ఏదైనా వర్షం వస్తేనో నేర్చుకుంటే సంద్రాలు వెళ్ళకుండా శుక్రవారం వెళ్తాయి కదా, ఏదో ఒక మీద ఎక్కొట్టాలనిపిస్తుంది. అని మళ్ళీ గుర్తొచ్చింది, బాబు ఆడు పెద్దయ్య గారు అంత ముసలుడే ఆడు ఎక్కిళ్ళు అండి. వర్షం వచ్చినా అంతే, వర్షం అనేది అంతే. ఎండ మంచి నడిలో రోడ్డు కాకి ఎండలో కూడా అండి, ఎండకొని ఉన్నాయా ఫోన్లో ప్రాణం చేయాలంటే నన్నే చేస్తాడా తిప్పడు. ఆయన చూసి నాకు కాకపోతావాలని మనం కూడా దేశం ఎక్కడదాం అనుకున్నా, కానీ మళ్ళీ అప్పటికప్పుడు ఊపిరి తెచ్చుకొని వెళ్ళిపోయేసుకుంటున్నా. సో మన విశ్వాసము, మన భక్తి మన పిల్లలకి, మన కుటుంబానికి, మన తోటి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. మరణం వరకు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, అత్తయ్య గారికి ఎప్పుడూ చెప్పాడు. చదవండి 2 తిమోతి 4:7 తీసుకున్నాం. ఆ మాట మనం కూడా అమ్మా మనందరం మనం ఏ పని చేసుకోవచ్చు, ఏ ఉద్యోగం చేయొచ్చు, కష్టం చేసుకోవచ్చు, చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఎప్పుడైనా సరే మనం మరణం వరకు ఏం చేయాలండి? మంచి పోరాటం చెప్తున్నాడు, మంచి పోరాటము
పోరాడితిని నా పరుగు కడముట్టించింది, నా బరువు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకుంటుంది. విశ్వాసాన్ని ఏం చేయాలంటే ఏం చేసినట్టు ఆయన కాపాడుకోవాలంటే, లేదనుకో బంగారం చేసుకొని తిరుగుతూ ఉంటారు అమ్మగారు. చూడవాడు అన్నాల నుంచి వస్తాడు, నాకు పోతాడు. దాన్ని ఏం చేస్తారు బాగా తెలివైన వాళ్ళు, ఏదో బిజినెస్ లో ఎవరు పెట్టిన దబాలు లేకుండా ఉంటారు, కొంచెం జాగ్రత్త తీసుకుంటారు కదా. సో మనకు కూడా విశ్వాసాన్ని కూడా సాతాడు, సమస్యలు, లోకము, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని పడగొట్టి చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే పౌలు గారు ఏం చేశాడంటమ్మా, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము కాపాడుకుంటేనే. చదవండి. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీద అంటే విశ్వాసాన్ని చనిపోయేదా కాపాడుకున్న వాళ్ళకి, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అభ్యర్థించు వారికి అందరికీ విశ్వాసాన్ని కాపాడుకొని మనం వరకు నమ్మకంగా ఉన్నవాడికి అత్తయ్య గారికి నీకు నాకు కూడా ఇస్తాడండి. అందరికీ కిరీటాలు కూడా వేసుకోలేదు. మనం నమ్మకంగా ఉందాం. సమస్యలు వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటి నుంచి మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని మరణం వరకు ఏం చేయాలమ్మా, నమ్మకంగా ఉండాలి. థ్యాంక్ యూ. వందనాలు. గాడ్ బ్లెస్. ఇప్పుడు ఇచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభుని యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలండి. ఇదివరకు సహోదరులు పరిశుద్ధ లేఖనాల్లో వచ్చి మనం వరకు నమ్మకంగా ఉండము అనేటువంటి మంచి విషయాన్ని మరి మా సంఘస్థులందరికీ పరిశుద్ధ లేఖనాల ద్వారా వివరించినందుకు సంఘం తరపున సహోదరులు వందనాలు తెలియజేస్తున్నాను. ఆదంలో అది ప్రాముఖ్యమైన ఘట్టం. మనం అందరం కూడా ప్రభువులలో పాల్గొనబడటం, దీన్ని మర్యాదగాను క్రమంగాను ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాను.